ఓం శ్రీమాత్రే నమః. నేటి గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 21 జూలై 2024 ఆదివారంతో స్వీకరించబడుతుంది. ఇది చాలా గొప్పది, విశేషమైనటువంటిది. ఈరోజు సహజంగా అందరూ కూడా వ్యాస పౌర్ణిమ అంటే మన యొక్క సనాతనమైనటువంటి అనేకమైనటువంటి వేదములను వాగ్మయములను మనకు నేటికి కూడా సరళంగా అందించినటువంటి ఆ మహానుభావుడు వ్యాసుడు. అతనికి గుర్తుగా చిహ్నంగా గురువుగా స్వీకరిస్తూ వ్యాస పౌర్ణిగా స్వీకరిస్తూ ఈ యొక్క పరంపర రోజున సింధు, గంగా, యమున, నర్మదా ఇత్యాది సప్త జీవనదుల్లో స్నానములు, అటు క్షేత్రంలో ఉండేటువంటి దేవతా దర్శనములు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్పది. మరి అంతేకాకుండా ఎవరైతే తమ యొక్క వివిధ క్షేత్రంలో, వృత్తి క్షేత్రంలో, విద్యాక్షేత్రాల్లో వారికి అన్ని సమయాల్లో ఒక గొప్ప ఆదర్శంగా ఉంటూ వారికి సలహాలు, తగు విధ సహకారాలు అందిస్తూ వారి యొక్క కార్యసిద్ధికి, లక్ష్యసిద్ధికి తోడ్పడతారో వారిని కూడా గురువుగా స్వీకరిస్తూ మరి వారికి కూడా తగు ఔన్నత్యమైనటువంటి ఒక గొప్ప సేవా తత్పరాన్ని వారికి స్వీకరింపజేస్తూ మరి అంతేకాకుండా వివిధ క్షేత్రాలైనటువంటి వివిధ అనాథ క్షేత్రములు అంటే అనాథపరమైనటువంటి వికలాంగులు, అనాథపరమైనటువంటి వృద్ధాశ్రమాలు, గోక్షేత్రాలు, విశేషంగా అనాథ స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకు కూడా అంటే వికలాంగులు అంటే మానసికమైనటువంటి రుగ్మత కలిగినటువంటి వారికి మనం యథాశక్తి ద్రవ్య రూపేణ, వస్త్ర రూపేణ, పాత్ర రూపేణ వారు భుజించేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు యథాశక్తి దానం చేయడం కూడా గురు పరంపరను స్వీకరించినటువంటి గొప్ప ఔన్నత్యం లభిస్తుంది. కావున ఈ యొక్క గురు పౌర్ణమి అందరూ స్వీకరిస్తూ వారి యథాచితంగా వస్తు రూపేణ దాన ధర్మాలు లేదా గురు పరంపర గురు ధ్యానంతో కావచ్చు లేదా వివిధ క్షేత్ర స్నానములు కావచ్చు, ధ్యానములు కావచ్చు, చివరికి వారి యొక్క యథాశక్తి ఇంటిలో ఉంటూ ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి చిన్న యొక్క నామజపం చేసినా కూడా వారికి గురు పరంపర లభిస్తుంది. ఇది గొప్పది. జై గురుదేవదత్త పరబ్రహ్మణే నమః.